జిల్లబోరుగల్లు జిజ్ఞాసన ఇల్లు మా ఊరు రేబరితి మంచి స్ఫూర్తి అందెనందె శ్రీగాలరించు రాగాల ఆత్మమేలు కొలుపు అవనిలోన నిష్ట కలిగియున్న కష్టాలనెదురీదు మనిషి కందని విద్య మహినగలదే పలుక బల్పం బట్టి పాఠశాలకు బోలే అచ్చు అల్లులు కాస్త అభ్యసించి కలము బట్టాను కరమున కళ్ళు తెరచి పారజూషాను లోకాన్ని పట్టుబట్టి ప్రజల భావాలే కవితలుగా పల్లవించు వసుధ వినిపించు నా మాట వాక్కులమ్మా వసుధ వినిపించు నా మాట వాక్కులమ్మా. నన్ను నేను పరిచయం చేసుకున్నాను. సభా మర్యాదకు విఘాతం క్షమించాలి. వేదికను అలంకరించిన పెద్దలందరికీ వినమ్ర నమస్కారాలతో నేను పద్యం చెప్పాలి. కానీ ముందే ఎందుకు చెప్పానంటే, లక్ష్మీనారాయణ సారు ఈ 10 ఏళ్ళుగా వేదికలకే నేను దూరంగా ఉంటున్నాను. తెలంగాణలో నాతో పాడమన్నా మాట్లాడమన్నా పెద్ద తలనొప్పులు ఎక్కడ, ఏం చేస్తాడో ఏం మాట్లాడతాడో అని. కానీ మా లక్ష్మీనారాయణ గుంటూరు నుంచి నా గజ్జదారం కట్టుకొని కాలు కట్టుకున్నాడు. నేను సప్పుడు లేక సరి లేకుంటే ఇడి దాకూరికి వచ్చాను. నన్ను కాలు కట్టుకున్నాడు ఆయన. అయ్యా, వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున ఇగో కర్ణపిశాచ్యం వరుతనే ఉన్నది. ఇదొక దరిద్రం మానవునికి. ఇప్పుడు సీస పద్యము. మా శివారెడ్డి సారు, మా గురువులు శివారెడ్డి సారు ఉన్నారు కాబట్టి ఇవాడ వచనము ఎక్కడ ఆనుతుందో లేదో, కానీ వచనము ఇది బొట్టు అంటే ఒక 40 ఏళ్ళుగా నన్ను ఇబ్బంది పెడుతున్న వాక్యము బొట్టు. వచనం ఇది. అల్లన తూర్పు దిక్కు, అల్లన తూర్పు దిక్కు బల్లున తెల్లవారంగా వేకువమ్మ తన కనురెప్పలను విప్పారుస్తూ లోకమంతట వెలుగులను వెదజల్లుతున్న వేళ అదిగదిగో స్వర్ణమయూకం, అదిగదిగో స్వర్ణమయూకము భూతలాన్ని ముద్దాడుతున్నప్పుడు ప్రకృతి మాత తన పొత్తిళ్లలోకి ఎత్తుకున్న పొద్దు పొడుపు, ఆ పొద్దు పొడుపునే మాయమ్మ తన నుదుట బొట్టుగా పెట్టుకున్నదేమో. ఆ పొద్దు పొడుపునే మాయమ్మ తన నుదుట బొట్టుగా పెట్టుకున్నదేమో. ఆదిమ కాలము నుంచి ఆధునిక యుగం వరకు కొత్తగా కొని తెచ్చుకున్నది కాదు బొట్టు, మా అమ్మ పైన ఒట్టు. కొత్తగా కొని తెచ్చుకున్నది కాదు బొట్టు, మా అమ్మ పైన ఒట్టు. లోకం మీదికి ఆదిత్యుని అశ్వాల పరుగుల సవ్వడులు గక్కుతూ పరుగులెత్తే తురంగం. కాదు ఆయన ఉండండి కదా ఏమన్నా. లోకం మీదికి ఆదిత్యుని అశ్వాల పరుగుల సవ్వుడు నురుగలు గక్కుతూ పరుగెత్తే తురంగములు మా యమ్మకు శరణాగతి చెప్పుతూ చేదదీరుతున్న వేళ నిద్రావస్థలోని ప్రాణికోటిని గగనాంతర సీమల్లోకి రెక్కలు విసిరి దిక్కులను దిగ్దిగంతాలకు దివిటీలయ్య వేళ పొడమి తల్లి పురిటి నొప్పులు పడుతున్నప్పుడు చిందిన నెత్తుటి మత్తడిలో మొలకెత్తిన మొక్కను కవిలోకపు దిక్కును, మొలకెత్తిన మొక్కను కవిలోకపు దిక్కును, ఒక పక్కన వేల కొలది గబ్బిలాల గుంపులు, ఒక పక్కన వేల కొలది గబ్బిలాల గుంపులు
నా నేల వటవృక్షాలపైన వాలి తలకిందులుగా తపస్సు చేసి నా దేశమాదనుదుట చిందూరాన్ని చెరిపేయాలని చూసిన మరొక్క దిక్కున శ్వేతభూతాలు గగ్గోలెత్తుతూ మా అమ్మల బొట్టును హరించాలని చూసిన దీపాలను ఆర్పాలనుకున్న శలభాల తీరుగా రెక్కలు గాలిపోయి నేల మీద తూలిపడమే తప్ప మా అమ్మ పాదధూలికి సైతం సాటిరాని యుద్ధ కాలాలు ఎన్నెన్నో. కాలము కత్తుల వంతెన పైన నా నేలను గెలవాలనుకోవడం ఎవ్వడితరం? నా అమ్మ ఒడికి గర్భగుడికి రక్షణ కవచాలుగా బహువచనాలు భిన్నత్వాలెన్నున్నా ఏకత్వమే మా తత్వమని, భిన్నత్వాలు ఎన్నున్నా ఏకత్వమే మా తత్వమని వెలుగెత్తి చాటుతుంది బొట్టు. ఏకోన్ముఖమై వెలుగుతుంది, వెలుగెత్తి చాటుతుంది బొట్టు, ఏకోన్ముఖమై వెలుగుతుంది. కాలమే ఖడ్గాన్ని విసిరేసిన నా కంఠాన్ని కానుకగా అర్పించనా, కాలమే ఖడ్గాన్ని విసిరేసిన నా కంఠాన్ని కానుకగా అర్పించనా, మంట పెను మంటలై సుట్టేసిన పాడి పంటల్లో పచ్చంగ చిగురించనా, గగనమే పిడుగులను పడదోసిన నా గమనమే తడబడుతూ గతి దప్పునా, సొమ్ములకు నా కవిత అమ్మ చూపను ఎప్పుడు రొమ్మిరిచి చెప్పనా, అమ్మ పైన కాలమే ఖడ్గాన్ని విసిరేసిన నా కంఠాన్ని కానుకగా అర్పించనా, మంట పెను మంటలై సుట్టేసిన పాడి పంటలుగా పచ్చంగ చిగురించనా, నిద్రానమై ఉన్న లోకులను నే నిద్రలేపుతూ వేకువగా మారిపోనా, అన్నార్తులను కవిత ఆత్మగాతల బోసి కన్నీటి దారల్ల కరిగిపోనా, కవిని సింగము చేసి కనులార చూడనా, కవిలోకమును గెలిసి కైమోడ్పులివనా, కాలమే ఖడ్గాన్ని విసిరేసిన నా కంఠాన్ని కానుకగా అర్పించనా, మంట పెను మంటలై సుట్టేసిన పాడి పంటలుగా పచ్చంగ చిగురించనా, గేయము పద్యము వచనమేరైతేమి నరుల గుండెను మీటి నాట్యమాడిన వెప్పుడు, మట్టికి మనిషికి మనసార తల ఒగ్గి మాటపై నిలబడుడే మడమ దిప్పినదెప్పుడు, మాటపై నిలబడుడే మడమ దిప్పినదెప్పుడు, లోకహితమయే కవుల లోకహితమవు కవుల లోతులను చదివి ఆ నుడుగు లోకహితమై వెలుగు, లోకహితమై కవుల లోతులను చదివి ఆడుగు నుడుగులకు గొడువై నడువనా, ఆడుగు నుడుగులకు గొడుగునై నడువనా, కాలమే ఖడ్గాన్ని విసిరేసిన నా కంఠాన్ని కానుకగా అర్పించనా, మంట పెను మంటలై సుట్టేసిన పాడి పంటలుగా పచ్చంగ చిగురించనా, ముంజేతి కడియాలు ముప్పురుల బిడియాలు గిల కొట్టుకొని మెదడు గింగురులు తిరిగిన రాళ్లను గరిగించే రాగాలలో గిల్ల రంజిల్లె భావనలు రాసులుగా బోయన, శిథిలమౌ శకలాల పెకిలించి లోకాన, శిథిలమౌ
శకలాల పెకిలించి లోకాన అక్షరాలను అంకుశాలుగా ప్రవరించ కాలమే ఖడ్గాన్ని విసిరేసిన నా కంఠమే కానుకగా అర్పించనా మంట పెను మంటలై సుట్టేసిన పాడి పంటలుగా పచ్చంగా చిగురించనా చేతనత్వపు బులిగా చేతిలోని కలము చేతనత్వపు బులిగా చేతిలోని కలము శబ్దశిలు పాలెన్నో చెక్కెనదిగో అనుభూతి రసగంగ అనువనువు నవ్వు పొంగ కవి కంఠనాదాల పంటలవిగో వింటిని చేపట్టి కంటిని గురిపెట్టే ఏకలవ్యుని బొటన వేలురా ఈ పాట కాలమై ఖడ్గాన్ని విసిరేసిన నా కంఠాన్ని కానుకగా అర్పించనా మంట పెను మంటలై సుట్టేసిన పాడి పంటలుగా పచ్చంగా చిగురించనా ముక్కంటి శూలమై దిక్కులను ఏలనా ముక్కంటి శూలమై దిక్కులను ఏలనా కవి ఆ కంటి మంటల్లో భస్మమై రాలనా గిరుల రాపిడి చండ గ్రీష్మమై మండనా హిమపాత గీతమై ఇమ్మై నిందన కనుచూపే సుఖాని కవిత అంతర్వాణి పదము పట్టపురాణి పాట పల్లవ పాని కాలమే ఖడ్గాన్ని విసిరేసిన నా కంఠాన్ని కానుకగా అర్పించనా మంట పెను మంటలై సుట్టేసిన పాడి పంటలుగా పచ్చంగా చిగురించనా గగనమే పిడుగులను పడదోసిన నా గమనమే తడబడుతూ గతి దప్పునా సొమ్ములకు నా కవిత మజూపను ఎప్పుడు రొమ్మిరిసి చెప్పనా అమ్మ పైన ఆనా రొమ్మిరిసి చెప్పనా అమ్మ పైన ఆనా కాటిక కంటి నీరు మా పోతనను గుర్తు చేసుకుంటున్నా కాటిక కంటి నీరు చనుకట్టుపై ఇన్బడ ఏల నేర్చదో కైటపదైత్యమర్దనుని గాదిని కోడలా ఏ మదంబ యో అకట గర్భరాని నిన్నాకటికి నిగనిపోయి అల్ల కర్ణాట కిరాట కీచకులకమ్మ త్రిశుద్ధిగా నమ్ము భారతి అన్న 600 సంవత్సరాల తరువాత మా పోతనామాత్యుణ్ణి ఒక్కసారి వారసత్వంగా తీసుకొని ఆచరించాలని ఇది రాజ్యానికి సర్వజ్ఞ సింగభూపాలునికి భాగవత కావ్యాన్ని అంకితం ఇవ్వనన్నప్పుడు ఎల్లగొట్టినప్పుడు నాగలి కట్టుకున్నాడు కదా నేను అదే చెప్పిన నాగలే కడతా పోతనలాగా పోయి గొడ్లతో నాగలి కట్టను మిమ్ములని ఎడ్లను చేసి మీ ఎన్ను పూసలను దున్నతందుకో నాగలే కడతా అని రాసిన శరణాగతి గుంటూరుకు సాహిత్య వేదికకు ఆసీనులైన పెద్దలకు ఇంతసేపు మీ ఆశీస్సులు తెలిపినందుకు మనిషి అన్న ఒక చరణం అనాలనా ఈ మనిషితోటి వచ్చింది సార్ నాకు బాధ మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడు యాడ ఉన్నడో కాని కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు జనుమనిచ్చిన ఇది లేదా పాటలు 10-12 ఏళ్ళుగా లేదు ఈ మధ్యన కొత్తగా ఏదో లోపమున్నది అనిపించింది
జనుమనిచ్చిన తల్లిదండ్రులను వదిలేసి యుగ ధర్మమిది అంటూ జగమేలబోతారు. అమ్మ నాన్నలు కాస్త అన్నమడిగితే చాలు కన్న బిడ్డల రోజు కళ్ళెర్ర చేస్తారు. అరే ముసలితనమది ముసిరి ఉసురు తీస్తూ ఉంటే పిసరంత దయలేక కసిరి చీ కొడుతారు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా. ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారు తున్నడోయమ్మ. అవినీతి పెను ఆశ అంధకారములోన చిక్కిపోయే రోజు శిథిలమవుతున్నాడు, మాయమైపోతున్నాడమ్మా. ఈ ఉగాది పండుగలాగా ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి కొత్త సిగుళ్ళతోటి కొత్త మామిడి పిందెలతోటి తిరిగొచ్చినట్టుగా సదా మనిషి ఉగాదిలాగానే వర్తిల్లాలని మనస వాచ కర్మన కోరుకుంటూ సెలవు.